పూల్ మకాని, డ్రై ఫ్రూట్స్‌తోని చేసిన లడ్డూలు. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. పిస్తా, పిస్తా ఒక కప్పు, పుచ్చగింజిత్తులు, గుమ్మడి గింజలు, ఎండు ఖర్జూరాలు, సన్‌ఫ్లవర్ గింజలు, కాజు, బాదాం, అక్రోట్, పూల్ మకాని, ఎండు కొబ్బెర, బెల్లం అన్నీ ఒక్కో కప్పు తీసుకోవాలి. కొంచెం చిటికెడు నెయ్యేసుకొని ఏపుకోవాలి. ఎక్కువేస్తే ముద్దల్లాగా అయితది లడ్డు. పూల్ మకాని ఏపుకోవాలి. పూల్ మకాని 2 కప్పులేసుకున్నా. ఇదో కప్పు. బాదాం అన్నీ కొంచెం కొంచెము ఏపుకోవాలి. బాదాం ఏపుకున్నా. మళ్ళా కొంచెం చిటికెడే నెయ్యేసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం కొంచెం నెయ్యేసుకొని అన్నీ ఏపుకోవాలి. మాడనియొద్దు. కొంచెం చిటికెడు దోరగా ఎంచుకోవాలి. కాజు ఎక్కువ గోల్డెన్ కలర్ అవసరం లేదు. కొంచెం ఎండు కొబ్బెర. ఈ లడ్డూ తింటే బలం. చిన్న పిల్లలు నీరసంగా ఉన్నోళ్ళకి తినిపిస్తే ఇవి ఒట్టిగా తినమంటే తినరు కదా! లడ్డూలాగా చేసి తినిపియాలి. అక్రోట్ ముఖాలకు బలం వస్తది. కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళకి కూడా నొప్పులు పోతాయి ఇవి తింటే. కొంచెం చిటికెడు నెయ్యేసి ఇవి సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు కూడా చాలా మంచిది. పుచ్చగింజ విత్తులు, ఎండు ఖర్జూరాలు మాత్రం అట్టనే ఏసేసుకోవాలి. ఇంకా కొంచెం ఏగలేదవి. కొంచెం ఏగినాక తీసేసుకోవాలి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ పూల్ మకాని ఒక కప్పు కాదు 2 కప్పులేసిన చూపియలే. అట్లా పొడి చేసుకోవాలి. ఎక్కువ నెయ్యేస్తే ముద్ద ముద్ద అయితది. ఆ రకంగా అంత మెత్తగా చేసుకోవద్దు. కొంచెం బరకలే ఉండాలి. రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని బెల్లం పానకం చేసుకోవాలి. బెల్లం కరిగించుకోవాలి. సగం కప్పు నీళ్ళు పోసుకొని ఎందుకంటే రాళ్ళు చెత్త ఉంటది ఊడబట్టుకోవాలి. మంచిగా కలిపి కరిగించుకోవాలి. బెల్లము రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 చెంచాల నెయ్యేసుకోవాలి. 2 చెంచాలు నెయ్యేసుకొని ఆ పొడి మొత్తం మళ్ళొకసారి ఏపుకోవాలి. లడ్డూలు ఖరాబ్ కావు. చానా రోజుల దాకా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా అందులో ఏసుకొని మంచిగా ఏపుకోవాలి నెయ్యిల. మనం ముందే ఏపుకున్నాం గదా! ఎక్కువ ఏంపే అవసరం లేదు. కొంచెం నెయ్యిలో వేయించాలని ఇప్పుడు బెల్లం పానకం ఏసేసుకోవాలి. మంచిగా వడబట్టుకొని ఏసుకోవాలి. ఖర్జూర్లు తీపే ఉంటాయి గదా! బెల్లం తక్కువనే ఏసుకున్నా.
మంచిగా కలిపేసుకోవాలి కలిసేటట్టంతా బెల్లం. పక్కన దించేసుకొని ఒక చెంచా ఇలాచి పౌడర్ ఏసుకోవాలి. టేస్ట్ బాగుంటది. కొంచెం చల్లారినాక ముద్దలు కట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో తీసేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూలు చేసుకోవాలి. పిల్లలు, పెద్దలు ఎవ్వలైనా తినొచ్చు. రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్, పూల్ మఖానీతో చేసిన లడ్డూలు. అగో ఆ రకంగా ఉంటాయి.